అద్భుతమైన ఇన్వెన్షన్ ఏంటో తెలుసా? అసలు వేరే దేశం నుంచి ఒక మిజైల్ వస్తుంటే ఆ మిజైల్ రావడం, అది ఎక్కడ పడుతుందో అక్కడ పడి వాళ్ళని నాశనం చేయడం వరకు తెలుసు. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసండి? వీళ్ళు ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ చేసి ఆ మిజైల్ని ఆకాశములోనే అక్కడికక్కడే బరస్ట్ చేసేసే ఒక మిషన్ కనిపెట్టారండి యోధులు. అది ఇప్పటికి ఇంకా చాలామంది, చాలా దేశాలకు తెలియదు. అది దాన్ని ఎలా కనిపెట్టాలో కూడా తెలియదు. దాన్ని ఏమన్నారంటే ఐరన్ డూమ్ అన్నారు. దాని పేరు ఐరన్ డూమ్ అని పేరు పెట్టారు. మీరు కావాలంటే ఐరన్ డూమ్ అని మీరు సెర్చ్ చేసుకోండి. దానికి 2 మిషన్స్ ఉంటాయండి. దానికంటే ఇక్కడ ఒక మిషన్ ఉంటుంది, దానికంటే ముందు ఒక మిషన్ ఉంటుంది. ఆ ముందున్న మిషన్ అదిగో అక్కడ వేరే దేశస్తులు నీ దేశం మీదకి మిజైల్ పంపిస్తున్నారని అది ఐడెంటిఫై చేస్తుంది. అది చేసి దీనికి చెప్తుంది. అర్థమైందండి? ఈ వెనకున్న మిషన్కి చెప్తుంది. 2 మిషన్స్తో దాన్ని కనిపెట్టారు. అట్లా అది ఐడెంటిఫై చేసి ఆ మిజైల్ నీ దేశం మీదకి వస్తుందని చెప్పగానే ఇక్కడున్న మిషన్ ఏం చేస్తుంది తెలుసండి? ఇదొక బాంబు లాంటి దాన్ని పైకి లేపుతుంది, దీంట్లో నుంచి వదులుతుంది. ఒక మేకు లాంటి ఒక ఇనుముని ఈ పైకి లేపి ఇదేం చేస్తుందో తెలుసండి? విచిత్రంగా అది ఏ యాంగిల్లో వస్తుందో కరెక్ట్గా సూట్గా క్లియర్గా వెళ్ళి ఆ యాంగిల్లో దాన్ని కొడుతుంది. అక్కడ ఆకాశంలోనే అది పేలిపోద్ది. ఇంత అద్భుతమైన ఇన్వెన్షన్ వాళ్ళు చేయడానికి కారణం ఏంటంటే అది మన వాళ్ళు పెట్టినట్టున్నారు చూడండి. ఇక్కడ మీరు టీవీలో పెట్టారు. ఈ మిషన్స్ అనమాట. ఇవి ఎట్లా వర్క్ చేస్తాయి. ఐరన్ డూమ్ అని కొడితే ఇవన్నీ వస్తాయి, మీకు నెట్లో కూడా వస్తాయి. ఓకేనా? ఇది అసలు చాలా దేశాలకు తెలియదు ఈ రహస్యం. ఇప్పటికి ఇంకా లేదు. ఇలాంటి మిషన్స్ చాలా దేశాలు వాళ్ళు కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, కనిపెట్టలేకపోయాం, మనం కొనుక్కోవచ్చు కదండి అనుకోవచ్చు. అమ్మరు, ఇలాంటివి అమ్మరు. మనమే సాయశక్తుల ప్రయత్నం చేసుకుని మనం కనిపెట్టుకోవాలంతే. బయట దేశస్తులు అమ్మరువి. మిజైల్స్ అయినా ఇప్పుడు మనకి మిజైల్ తెలియదు, మనకి తెలుసండి మీకు. మనకి చాలా జ్ఞానవంతుడు ఒక ఆయన ఉన్నాడు మన దేశంలో. ఆయన ఎవరో కాదు, అబ్దుల్ కలాం. ఆయన కనిపెట్టాడు మిజైల్ మన దేశానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే ఆయన కనిపెట్టకపోతే మనకి ఇప్పటికీ మిజైల్ లేకపోయేదేమో తెలియదు.